శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణి ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ అంటారు. శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ శ్లోకం శివానందలహరిలో అమృత భాండంతో సమానమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ధారణలో ఉంటే, ఈ శ్లోకం యొక్క భావం మనసులోకి ప్రవేశిస్తే అసలు మనుష్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం యొక్క అవసరం ఎంతటిదో మనకి అవగతమవుతుంది. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అంటారు. దాని ఉద్దేశ్యం, మనం ఇళ్లల్లో పుణ్యాహవాచనము అని ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం. ఏదైనా చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో కొడుక్కి ఉపనయనం చేస్తున్నాను, లేకపోతే కొడుక్కో కూతురుకో పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్లి చేసినప్పుడు, ఉపనయనం చేసినప్పుడు ఉపయోగం చేసేటటువంటి మంత్రముల యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది అంటే, అవి 6 నెలలు ఆ ఇంటిలో ఉండేటటువంటి వాతావరణాన్నంతటినీ కూడా శోభస్కరం చేసి మంగళప్రదం చేసి నిలబెడతాయి. అంత శక్తివంతములై ఉంటాయి మంత్రములు. అటువంటి మంత్రముల యొక్క శక్తి బాగా ఇంటి నిండా అల్లుకోవాలి అంటే, ఆ వాతావరణము శోభస్కరము కావాలి అంటే, ముందు దానికి అపవిత్రంగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పోగొట్టవలసి ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడూ సత్వగుణంతో ఉండేవాళ్ళు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, ఏదో భగవంతుడి గురించి చదువుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ పరమ భక్తితో జీవనం గడిపేటటువంటి వ్యక్తుల నుండి తరంగములు వెడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఆరా అంటారు. మీరు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారి యొక్క చిత్తరువుల వంక చూస్తే వెనక ఒక పెద్ద కాంతి పుంజాన్ని వేస్తారు, ఆరా అంటూ ఉంటారు. ఆ కాంతి పుంజం వారిని ఆశ్రయించి ఉంటుంది. ఆ కాంతి దేనివల్ల పెరుగుతుంది, ఆ తేజశక్తి దేనివల్ల పెరుగుతుంది అంటే, భగవంతునితో వాళ్ళు మమేకమయ్యేటటువంటి స్థితిని బట్టి ఆ తేజోచక్రం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇళ్లల్లో వారి నుండి వచ్చేటటువంటి భావనా తరంగముల చేత అపవిత్రమైనటువంటి వాతావరణం అంతా విరిగిపోతూ ఉంటుంది. అందుకే మహాత్ములు ఏదైనా ఇంట్లో అడుగు పెట్టారనుకోండి, భగవంతుడు పరమప్రసన్నుడవుతాడు, ఎంతో సంతోషిస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వచ్చాడు రా అని. అటువంటి వాళ్ళు లోపలికి వచ్చినంత మాత్రం చేత అపవిత్రమైన వాతావరణము విరిగిపోతుంది. మురికి నీటిలో ఇండిపి గింజ అని ఉంటుంది. ఆ ఇండిపి గింజని వేస్తే అది మాలిన్యాన్నంతటినీ విరగ్గొడుతూ లోపలికి వెళ్ళి నీటిని శుద్ధి చేసినట్లే మహాపురుషుల నుండి వచ్చేటటువంటి భక్తి తరంగములు, వారి నుంచి వచ్చేటటువంటి తేజస్ తరంగములు, అవి వాతావరణాన్నంతటినీ కూడా పరిశుద్ధి చేస్తాయి. అలాగే ఇంట్లో పెళ్లి చేసినా ఉపనయనం చేసినా మనం ఆ ఇంట్లో ఉండవలసినటువంటి రీతిలో వాతావరణాన్ని ఉంచకుండా పాడు చేసుకుని అపవిత్రం చేసుకున్నటువంటి స్థితి ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి. అలా తగినటువంటి వాతావరణం ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి. లోపల ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండడానికి కావలసినటువంటి పరికరములు, ఉండడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నము కావాలి. అందుకే పుణ్యాహవాచనం అని ముందు ఒక ప్రక్రియ చేస్తారు. ఆ
ఆ ప్రక్రియ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పూర్వం వాతావరణం అపవిత్రం అయిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కళ్యాణం చేసినప్పుడు వివాహం చేసినప్పుడు మంత్రముల యొక్క శక్తి చేత ఆ వధూవరులిద్దరికీ కూడా చక్కటి ఆనుకూల్యత సిద్ధించి వాళ్ళు సంతోషంగా దాంపత్యాన్ని నెరపవలసి ఉంటుంది కాబట్టి దానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చెయ్యడం కోసం శుద్ధి కొరకు పవిత్రత కొరకు పుణ్యాహవాచన ప్రక్రియ చేస్తారు. నేను ఈ పుణ్యాహవాచన ప్రక్రియ దేని కొరకు చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యము, ఇక్కడ ఉన్నటువంటి పదార్థములు ఇవన్నీ కూడా శాంతిని పొంది బాగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఇవి కర్మయందు ఉపయోగపడేటట్టుగా వీటి యందు ఉన్నటువంటి దోషం పోవడానికి నేను ఈ పుణ్యాహవాచనం చేస్తున్నాను అంటాడు. ఈ పుణ్యాహవాచనం చేసేటప్పుడు 2 చేతులలోనూ ఉత్తర దక్షిణ దిక్కుల యందు ఉన్నటువంటి కలశలు ఉంచుతారు యజమానికి. ముఖం వరకు పైకెత్తి కింద పెట్టి 2 చేతులు ఇలా వేసి పైకెత్తి తీసి ఆ మామిడి కొమ్మల మించి తూర్పు కలశలోకి నీళ్లు పోస్తారు. పోస్తున్నప్పుడు కొన్ని కోరికలు కోరుతారు యజమాని. తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, శాంతిరస్తు, వేద సమృద్ధిరస్తు, ధర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, అనిష్ట నిరసనమస్తు అని నాకు ఇదిగో ఈ కర్మ చేసినప్పుడు తూర్పు కలశలో నీళ్లు పోసినటువంటి కారణం చేత ఆ నీటిని భగవంతుడు ఆవహిస్తాడు. తజ్జలాన్ అని భగవంతుడికి పేరు. నీటిని ఆశ్రయించి ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను పోసినటువంటి ఉదకధార తూర్పు కలశంలో పడింది. ఈ కలశలోని నీరు ఎక్కడెక్కడ చల్లానో అక్కడక్కడ శాంతిరస్తు, ఇంతకుముందు అపవిత్రమైన వాతావరణం ఉంటే విరిగిపోవాలి. తుష్టిరస్తు, పుష్టిరస్తు, శాంతిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ఇంట్లో చక్కగా కొడుకులు పుట్టాలి, ధనధాన్యములు చేకూరాలి, ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలి, వేదము నిలబడాలి, వేదము చెప్పినటువంటి క్రియ నేను ఆచరించగలిగినటువంటి వాణ్ణై ఉండాలి, శాంతి కలగాలి, అరిష్టములు అంటే జరగకూడనివి ఏ ఉన్నాయో అటువంటివి జరగకుండా ఉండుగాక అని ఇప్పుడు ఆ తూర్పు కలశలో పోసినటువంటి నీటిని మామిడి మండతో తీసి ఇంటి నిండా చల్లుకుంటారు. తన మీద చల్లుకుంటాడు, తన బిడ్డల మీద చల్లుతాడు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రమైన వాతావరణము ఏది ఉందో ఆ వాతావరణం అంతా కూడా దాని వలన తొలగిపోతుంది. దాన్ని పూర్ణ కుంభము అంటారు. నీటిని పోసి పైన కొబ్బరి బొండాన్ని ఉంచిన కారణం చేత పూర్ణ కుంభం అంటారు. పూర్ణ కుంభం ఏదైనా దేవాలయానికి పెద్దలు వచ్చినప్పుడు వీధి గుమ్మం వరకు తీసుకెళ్ళి పూర్ణకుంభం చేత్తో పట్టుకుని పురుష సూక్తాది మంత్రములతో పెద్దల్ని ఆహ్వానం పలికి లోపలికి తీసుకొస్తారు. పూర్ణకుంభం బయటికి వచ్చింది అంటే గుర్తేమిటంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతటి నా భక్తుడు వచ్చాడు, వాడు లోపలికి వచ్చే వరకు నేను ఆగలేను, అందుకని నేనే వెళ్ళి వాడికి స్వాగతం పలుకుతానని ఆయనే బయలుదేరి వచ్చినట్టు. అందుకే పూర్ణకుంభం ఎవరికి పెట్టాలి అంటే అసలు ఆ పూర్ణకుంభం గురించి తెలుసున్న వాళ్ళకి పెట్టాలి. పూర్ణకుంభం పట్టుకొస్తే చెప్పులు ఇప్పి పూర్ణకుంభాన్ని 2 చేతులతో ముట్టుకోవాలి. అంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి ఎదురొచ్చారు కాబట్టి ఆ స్వామి పాదములు ముట్టుకుని నమస్కారం చేసి పూర్ణకుంభానికి వెనక నడవాలి. పూర్ణకుంభం లోపలికి వెళ్తుంది, తాను లోపలికి వెడతాడు. కాబట్టి మనం పరమమంగళప్రదంగా భావించేటటువంటి పదార్థములలో ఒకటి పూర్ణకుంభం. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంగణంలో భగవత్ శక్తి నిండి నిబిడీకృతం అవ్వాలి అంటే అది పరమమంగళప్రదంగా దాన్ని అలంకారం చెయ్యాలి అంటే పూర్ణకుంభం యొక్క ముద్ర, స్వస్తిక్ యొక్క ముద్ర, ఇటువంటివి పరమ పవిత్రమైనటువంటి వస్తువులు కొన్ని లోకంలో ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించినటువంటి ముద్రలే వేయవలసి ఉంటుంది. పూర్ణకుంభం అంత గొప్పది. పూర్ణకుంభాన్ని దేనికి వాడతాము అంటే ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణాన్ని పోగొట్టి తనని పట్టి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకుని తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి
ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు, నీ బిడ్డల మీద చల్లుతున్నావు, నీ మీద చల్లుకుంటున్నావు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు. ఆ పూర్ణకుంభం మంచిదే, ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు. ఆ పూర్ణకుంభం కాదు, అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.